యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. సోమరితనంగా జీవించే వారికి వారు చేసే పనులన్నీ కష్టంగా అనిపిస్తాయి. జీవితంలో దేనినైనా సాధించాలనే పట్టుదల వారిలో ఉండదు. నిజాయితీ పరులు తమ గమ్యం వైపుకు యథేచ్ఛగా సాగిపోతారు. ఇక్కడ చెప్తున్న పోలిక సోమరికి నిజాయితీ పరునికి అన్న విషయం గమనించండి. అంటే సోమరిపోతుల్లో నిజాయితీ ఉండనే ఉండదు, నిజాయితీ పరులు సోమరితనంగా ఉండనే ఉండరు అని దీని యొక్క అర్థము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితంలో మేము చెడుతనమును విడిచిపెట్టి యథార్థమైనటువంటి నీ మార్గంలో జీవిస్తూ ఉన్నతమైనటువంటి దీవెనని, ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా మా ప్రతి బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించి ఈ దినాన్ని నీ కృపచేత బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.